వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. ఇక్కడనే కాకుండా అమెరికా, లండన్, దుబాయ్లో కూడా మీరు అడ్వకేసీ చేస్తూ ఉన్నారు కదా. అంటే ఏ కంట్రీలో బాగుంది అనిపిస్తుంది మీకు ఒక అడ్వకేట్గా? ఈ లా అండ్ అంటే ఫారిన్ కంట్రీనే బాగుంటుంది ఎప్పుడు కూడా. ఎందుకు అంటే మనకు లిటిగేషన్ అనేది ఇండియాలో గత 10-15 years నుంచి పెరుగుతున్నది. అడ్వకేట్ ప్రొఫెషన్ మీద ఫస్ట్ అంటే నేను ఐఎమ్ సారీ టు సే, అడ్వకేట్ ప్రొఫెషన్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకున్న ప్రజలకు అవగాహన లేదు ఫస్ట్. ఎందుకంటే అడ్వకేట్ ప్రొఫెషన్ మీద ఎన్నో రకమైన విమర్శలు చాలా ఉండిపోయాయి. దానివల్ల ఏమైందంటే మనకు భారతదేశానికి వచ్చరికి ఏంటంటే అడ్వకేట్స్ అనేది ఒక ప్రొఫెషన్ కింద కూడా ఇంకా గుర్తించవాలి గట్టిగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రజలకు అవగాహన లేదు ఫస్ట్. అడ్వకేట్ ప్రొఫెషన్ గురించి చెప్పే వ్యక్తులు లేరు. ఎవరైనా ఏం చెప్తారో వచ్చి చట్టాలు చెప్తుంటారు, పుస్తకాలు ఉన్నది వచ్చి చెప్తుంటారు తప్ప ప్రాక్టికాలిటీగా ఏం జరుగుతుందని చెప్పే వ్యక్తులు లేరు. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో ఒకటి చెప్తాను నేను. అడ్వకేట్ ఉన్నాడు అనుకుందాం. అడ్వకేట్కి జనరల్ కోర్టులో పని ఉండదు తెలుసా? కోర్టులో పని ఉండదు. ఒక అడ్వకేట్ అదే అంటున్నాను, అడ్వకేట్కి కోర్టులో అసలు జనరల్ పని ఉండదు. అడ్వకేట్ కోర్టులో చేస్తే 2 పనులు ఉంటాయి. ఒకటి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేయటం, రెండోది క్రాస్ ఎగ్జామినేషన్ చేయటం, అంతే. 2 పనులు ఉంటాయి. ఒక అడ్వకేట్ ప్రొఫెషన్లో 100 పనులు ఉంటే దాంట్లో 10% వర్క్ మాత్రమే కోర్టులో ఉంటుంది, 90% ఆఫ్ ద వర్క్ ఆఫీస్లో ఉంటుంది. ఒక కొత్త క్లయింట్ వచ్చిండు అనుకుందాం, ఎక్కడ కలుస్తాం? మీ ఆఫీస్లోనే కలుస్తారు. నోట్స్ ఎక్కడ తీసుకుంటాం? అక్కడే ఆఫీస్లో. డ్రాఫ్టింగ్ ఎక్కడ చేస్తాం? ఆఫీస్లో. కౌంటర్లు ఎక్కడ కొడతాం? ఆఫీస్. ఎవిడెన్స్లు ఎట్లా కలెక్ట్ చేస్తాం? ఆఫీస్. ఆ కేసు గురించి రీసెర్చ్ ఎక్కడ చేస్తాం? చదవడం ఎక్కడ చదువుతాం? 90% ఆఫ్ ద వర్క్ అడ్వకేట్ది ఆఫీసులోనే ఉంటుంది. నీకు డ్రాఫ్టింగ్ చేయటమైనా, క్లయింట్తో మాట్లాడటమైనా, ఒక రీసెర్చ్ చేయటమైనా, క్రాస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావడమైనా, కౌంటర్లు కొట్టడమైనా 90% ఆఫ్ ద వర్క్ అడ్వకేట్కి ఆఫీస్లో ఉంటుంది. మిగతా పని ఓన్లీ 10%. అంటే ఇక్కడ చేసిన ప్రిపరేషన్ అంతా తీసుకెళ్ళి కోర్టులో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేది అంతే. అంటే ఒక ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఒక క్రాస్ ఎగ్జామినేషన్ కానీ ఉంటుంది అంతే. రెండే. కానీ మన భారతదేశంలో ఏం చేస్తారు? అడ్వకేట్లు పొద్దుల 10 o'clock పోయి సాయంత్రం 5 వరకు పనిచేస్తారు ఈ రెండింటి కోసం. జనరల్గా అడ్వకేట్స్కి ఈ ఫైలింగ్ కానీ, లేకపోతే కౌంటర్లు వేయటం కానీ, కౌంటర్లు తీసుకోవటం కానీ, సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవటం కానీ, ఇట్లాంటి వర్క్ అంతా అడ్వకేట్ క్లర్క్స్ చేయాలి. ఎల్ఎల్బి చదివిన వాళ్ళు చేయొద్దు అవి. వాళ్ళు చేసిన 1-2 నెలలు 3 నెలలు నేర్చుకోవడానికి. అంటే ఒక ఫైలింగ్ ఎట్లయితుంది, ఒక సర్టిఫైడ్ కాపీస్ ఎట్లా అప్లై చేయాలా, ఓకే, ఒక నోటీసులు ఎట్లా పంపాలి, ఇవనేది 1-2-3 months ఆ బేసిక్ నేర్చుకోవాలి తప్ప మిగతాదంతా అడ్వకేట్ కోర్స్ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్సు, ఒక క్లయింట్ని కాపాడే కోర్సు. కాబట్టి ఆ క్లయింట్ని కాపాడటానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి తప్ప మన అడ్వకేట్స్ ఏం చేస్తారు? మన అడ్వకేట్స్ దృష్టిలో కోర్టుకి వెళ్ళి ఫైలింగ్ చేయటము, సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేయటము, ఓకే, పాస్ ఓవర్లు పెట్టడం. 70% ఆఫ్ ద అడ్వకేట్స్ ఇదే పని చేస్తారు. ప్రొఫెషనల్ పని చేయకుండా 70% కోర్టులలో పని చేస్తుంటారు. ఇదంతా జనరల్గా మనకు అడ్వకేట్ క్లర్క్స్ చట్టం చేత గుర్తించబడ్డ ఒక యాక్ట్ ఉంది. ఆ అడ్వకేట్ క్లర్క్స్ ఇదంతా చేస్తే దాన్ని బేస్ చేసుకుని అడ్వకేట్ ఆఫీస్లో పని చేయాలి. కానీ ఆ అడ్వకేట్ క్లర్క్స్కి ఎందుకు పైసలు ఇవ్వాలా, ఆ పైసలు ఏదో మేమే చేసుకొని ఆ పని కూడా మేమే చేసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి 70% ఆఫ్ ద అడ్వకేట్స్ ఈ పని చేస్తారు, ఎస్పెషల్ ఇన్ ద లోయర్ కోర్ట్స్. ఇంకా హైకోర్ట్స్లో అయితే ఫైలింగ్ అంతా అడ్వకేట్ క్లర్క్సే చేస్తారు. అసలు అడ్వకేట్కి సంబంధమే ఉండదు. ప్రతిదీ హైకోర్టులో ప్రతిదీ అడ్వకేట్ క్లర్కే చేస్తాడు. హైకోర్టుకు ఓన్లీ అడ్వకేట్ పాష్గా పోయి ఆర్గ్యుమెంట్ చేసుకొని వచ్చేస్తాడు తప్ప ఈ ఫైలింగ్ చేసుడు, నోటీసులు పంపించుడు, ఈ ఫైల్ చేసి అంతా ఉండదు. లోయర్ కోర్టులో కూడా అదే పరిస్థితి ఉండాలి. కానీ అక్కడ కూడా మనోళ్ళు ఏంటంటే ఆ పైసలు అడ్వకేట్ క్లర్క్ ఇచ్చి ఆ ఫైలింగ్ చేసుకుంటూ 1000 రూపాయలు మిగులుతాయి కదా, 2000 మిగులుతాయి కదా, అది నేనే చేసుకుంటే అయిపోద్ది కదా అని వీళ్ళు మన ప్రొఫెషనల్ను వదిలిపెట్టి అడ్వకేట్స్ చేయాల్సిన పని కాకుండా అడ్వకేట్ క్లర్క్ చేసిన పని మనం చేస్తాం. ఇవాళ 10 o'clock కోర్టుకు పోయి 5:30 వరకు ఆనే నిలబడి ఇక ఆఫీస్కి వచ్చి ఏం పని చేస్తారు? ఇంకా చెప్పు. కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక నిజమైన అడ్వకేట్ ఎప్పుడు కూడా ఆఫీసులోనే 90% పని చేయాలి.
ఆ ఆఫీస్లో 90% పనిచేసిన దాన్ని తీసుకెళ్ళి కోర్టులో ఆ 10% రిప్రజెంటేషన్ చేసి కేసుని గెలిపించాలి. ఏడే పోయి వీళ్ళు డేట్లు తీసుకోవడము, పాస్ ఓవర్లు పెట్టడము, కౌంటర్లు తీసుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఇదంతా అడ్వకేట్ క్లర్క్స్ డ్యూటీ. కాబట్టి మీకు ఫారిన్లో ఇప్పటికి కూడా అడ్వకేట్ క్లర్క్సే ఉంటారు. ఇంకా ఇప్పుడు నీకు అమెరికాలోనైనా లేకపోతే లండన్లో అయినా ఎక్కడైనా కూడా ఈ ఫైలింగ్ డిపార్ట్మెంట్ అంతా నాన్ ప్రొఫెషనల్సే చేస్తారు. నాన్ ప్రొఫెషనల్స్ చేస్తారు. అడ్వకేట్ డ్యూటీ రీసెర్చ్ చేయటము, కేసును అర్థం చేసుకోవటము, దాన్ని ఎటు మలుపు తిప్పాలా, ఎక్కడ తిప్పాలా, ఏం రాసినాము, ఎట్లా రాసినాము, ఇట్లాంటి విషయాలన్నీ అడ్వకేట్ ఆఫీస్లో కూర్చొని ఒక టెక్నికల్ వర్క్ చేయాలి. టెక్నికల్ వర్క్ చేయాల్సిన అడ్వకేట్ ఏమో మనకు కోర్టులో క్లర్క్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి నేను మన తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు అడ్వకేట్స్కి ఏం చెప్తున్నా అంటే మీరు టెక్నికల్ మీద దృష్టి పెట్టండి, మంచి పేరు వస్తుంది, మీకు మంచి రెమ్యునేషన్స్ వస్తాయి. మీరు టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటే అడ్వకేసీలో అంత సంపాదన పెరుగుతుంది. మీరు టెక్నాలజీ మీద లేకపోతే ఆర్గ్యుమెంట్స్ మీద లేకపోతే సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకుండా చాలామంది అడ్వకేట్స్ కోర్టులలో క్లర్క్ వర్క్ చేస్తున్నారు. అది నన్ను ఎవరు తిట్టినా ఇక ఏమనుకున్నా ఇది వాస్తవం. కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకోండి అని చెప్తాను దానికి. రైట్, థ్యాంక్ యూ అండి.